ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మనీ సేవింగ్ టిప్స్లోని ఫస్ట్ స్టెప్. ఇది ఏంటంటే టు క్రియేట్ ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలోని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ జాబ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వైఫ్ శాలరీ 3 months, హస్బెండ్ శాలరీ 3 months శాలరీ కంపల్సరీగా సేవ్ చేసుకోవాలి. లేదు సార్, మేము హస్బెండ్ ఒకరే జాబ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా 6 months శాలరీ ఎమర్జెన్సీ ఫండ్గా ఉంచుకోవాలి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎలా ఉంచుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు. ఎంతైనా సరే కంపల్సరీగా 6 months శాలరీ అనేది ఉంచుకోవాలి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎందుకు ఉంచుకోవాలంటే, ఇప్పుడు డిజాస్టర్స్ రావచ్చు. డిజాస్టర్స్ అంటే ఇప్పుడు చూడండి, 2014లోని హుదూద్ సైక్లోన్ వచ్చింది. ఇప్పుడు 2020లో కరోనా పాండమిక్ వచ్చింది. సో ఇలాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు చాలామంది ప్రైవేట్ ఉద్యోగస్తులు జాబ్ కోల్పోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నాకు తెలిసినంత వరకు ఎలాంటి డిజాస్టర్ వచ్చినా 3 months or 4 months. కాబట్టి కంపల్సరీగా మన శాలరీలోని, మన ఇన్కంలోని ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉంచుకోవాలి. అలాగే ఆ ఎమర్జెన్సీ ఫండ్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే, మనం ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఆ అకౌంట్కి ఏటీఎం కానీ, మొబైల్ బ్యాంకింగ్ కానీ ఏది ఉంచకూడదు. ఒకవేళ ఏటీఎం కార్డు ఉందనుకోండి, మనకి ఏదో సమ్ అవసరం వస్తే వెంటనే ఆ అమౌంట్ డ్రా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా యూస్ఫుల్. ఓకే, ఇలాగా ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులోని ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది సేవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఈ డిజాస్టర్స్ వచ్చినప్పుడు, జాబ్స్ కోల్పోయినప్పుడు మనం ఎవరి మీద ఎక్కడ అప్పు చేయకుండా, అలాగే ఎక్కడ లోన్లు తీసుకోకుండా ఉండటానికి ఈ అమౌంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎమర్జెన్సీ ఫండ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద మనీ సేవింగ్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ పవన్ కుమార్ కొడుకుళ్ళ. అలాగే నా యొక్క సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఫైనాన్షియల్గా బాగుండాలి. ఓకే, థ్యాంక్ యూ.